హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపీ టెక్ తెలుగు ఛానల్. ఈరోజు ఒక మంచి యాప్ మీకు నేను పరిచయం చేస్తాను. ఈ యాప్లో ఉన్న ఆల్ ప్లస్ పాయింట్స్, అదేవిధంగా మనకు ఏ విధంగా యూజ్ అవుతుంది, ఆల్ డీటెయిల్స్ నేను చెప్తాను. అంటే మన పిఎం నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ పేమెంట్స్ కోసం, అంటే వాటిని ఎంకరేజ్ చేయడం కోసం భీమ్ అనే యాప్ను లాంచ్ చేశారు. దానికంటే ముందే ఫోన్పే అనే ఒక యాప్ గురించి కూడా చెప్పారు. అంటే 4 నెలల ముందే ఈ యాప్ గురించి మోడీ గారు చెప్పడం జరిగింది. బట్ అప్పుడు కొన్ని ఎర్రర్స్ రావడం వల్ల దాన్ని అప్పుడు లాంచ్ చేయలేదు. ఇప్పుడు ఆల్ ఎర్రర్స్ క్లియర్ చేసి బెస్ట్ యాప్గా తీర్చిదిద్దారు. ఈ యాప్ లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్ లింక్లో ఇచ్చాను. లింక్ మీద క్లిక్ చేయగానే యాప్ డౌన్లోడ్ చేయమంటుంది. జస్ట్ 4 MB సైజ్ మాత్రమే ఉంటుంది. అసలు ఈ యాప్ వల్ల మనకు యూజ్ ఏంటి చెప్తున్నాను. ఈ యాప్లో మొదటి ట్రాన్సాక్షన్ అప్ టు 150 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే జస్ట్ ఒక ట్రాన్సాక్షన్, 300 రూపాయలు ట్రాన్సాక్షన్ చేస్తే 150 రూపీస్ మనకు ఫ్రీగా వచ్చేస్తుంది. ఈ ఫ్రీగా వచ్చిన 150 రూపాయలను కూడా మనం వితిన్ సెకండ్స్లో మన అకౌంట్లోకి వేసుకునేయచ్చు, మన బ్యాంక్ అకౌంట్లో వేసుకోవచ్చు. ఈ యాప్ నుండి మనం అదేవిధంగా రెండోది, ఈ యాప్ నుండి ఏ బ్యాంక్ అయినా వితిన్ సెకండ్స్లో ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అలాగే జస్ట్ వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ తెలిస్తే చాలా అవుతుంది. అంటే వాళ్ళ అకౌంట్ నెంబర్ ఎవ్రీథింగ్ ఇవ్వలేదు, వాళ్ళ రిజిస్ట్రేషన్ మొబైల్ మీద క్లిక్ ఇవ్వగానే వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి. సో వాళ్ళకి ఎట్ ఏ టైం 5,000 రూపాయల వరకు మనం ఏ ఛార్జ్ లేకుండానే అమౌంట్ పంపించవచ్చు. అంటే ఇప్పుడు పేటిఎం వాడు 5,000 రూపాయలకి 80 రూపాయల వరకు కమిషన్ వేసేస్తున్నాడు. సో పేటిఎం కంటే ఈ యాప్ బెస్ట్ ఆప్షన్. అలాగే ఈ మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలన్నా, డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవాలన్నా ఏదైనా వితిన్ సెకండ్స్లో చేసేవచ్చు. వాటికి కూడా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి ఈ యాప్లో. అంటే స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనమే ఈ యాప్ను చూసుకోవాలి. అంటే యాప్ ఇన్స్టాల్ చేశాక రిజిస్టర్ చేసేటప్పుడు మీకు ఏమేమి కావాలో రెడీ చేసుకోండి. అంటే మీకు ఈమెయిల్ ఐడి, మీ బ్యాంక్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ మీ మొబైల్లో ఉండాలి. లేకపోతే జస్ట్ రిజిస్ట్రేషన్ చేసే వరకు ఆ మొబైల్, అంటే ఆ సిమ్ మీ మొబైల్లో ఉంచి తర్వాత సిమ్ తీసేయండి. మీ ఏటీఎం కార్డు మీ చేతిలో ఉంచుకోండి. అంటే కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, దానివల్ల మీ ఏటీఎం కార్డు ఉంచుకోండి. అంటే ఈ యాప్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, జస్ట్ మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీరు క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా యాప్ డౌన్లోడ్ అవుతుంది. అంటే డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మీ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆ యాప్ను ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వగానే, అంటే ఫస్ట్ మీకు రిజిస్టర్ అనే ఆప్షన్ మీకు అక్కడ కనబడుతుంది. బట్ ఇక్కడ డైరెక్ట్గా నేను అంటే రిజిస్టర్ మీరు క్లిక్ ఇవ్వగానే మీకు ఇక్కడ 2 సిమ్లు ఆప్షన్ వస్తుంది. అంటే మీకు మీ మొబైల్లో 2 సిమ్లు ఉంటే మీరు ఏ సిమ్ అయితే ఇచ్చుండారో, సపోజ్ నేను ఎయిర్సెల్ నెంబర్ని నా బ్యాంక్ అకౌంట్కి ఇచ్చుండారు, మీరు ఏ సిమ్ని మీరు ఇచ్చుండారు బ్యాంక్ అకౌంట్కి, ఆ నెంబర్ మీద క్లిక్ ఇవ్వండి. మీరు వన్స్ ఆ నెంబర్ మీద క్లిక్ ఇవ్వగానే, అంటే సెండ్ ఎస్ఎంఎస్ కింద క్లిక్ ఇవ్వండి. సెండ్ ఎస్ఎంఎస్ అనే ఆప్షన్ని మీరు క్లిక్ ఇవ్వండి. మీరు సెండ్ ఎస్ఎంఎస్ ఆప్షన్ క్లిక్ ఇవ్వగానే మీకు ఏ విధంగా వస్తుంది అంటే వాళ్ళకి ఎస్ఎంఎస్ వెళ్ళి కన్ఫర్మేషన్ చేసుకుంటారు. ఎస్ఎంఎస్కి 1 రూపీ 0.5 రూపీస్ వరకు కట్ చేసుకుంటారు. సో అలా మీకు వన్స్ అలా క్రియేట్ అయిపోగానే, మీరు ఎస్ఎంఎస్ మీకు ఓకే అయిపోగానే, అంటే ఇది ఇంచుమించుగా 1 నిమిషం వరకు పడుతుంది, కొంచెం వెయిట్ చేయండి. మీకు అలా ఓపెన్ అయిపోగానే మీకు మీ క్రియేట్ యువర్ అకౌంట్ అని ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. అంటే మీరు ఇక్కడ ఇవ్వాల్సింది ఏంటంటే మీ నేమ్, ఇక్కడ పైన మీ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, మీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. మీరు వన్స్ అలా అన్ని మీరు క్రియేట్ చేసుకొని కింద కంటిన్యూ అనే ఒక ఆప్షన్ ఉంది చూసారా. అంటే ఇక్కడ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి, మీకు అన్ని గుర్తుపెట్టుకునే విధంగా ఉండేవే క్రియేట్ చేసుకోండి. కింద కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే మీకు చూసారు ఇక్కడ యాడ్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది. అంటే మీరు ఏ బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ని చేయండి. అంటే మీరు ఎస్బీఐ ఉంటే ఎస్బీఐ, ఐసిఐసి ఉంటే ఐసిఐసిని క్లిక్ ఇవ్వండి. కింద ప్రొసీడ్ అనే బటన్ మీరు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అడుగుతుంది. విపి అంటే మీ నెంబర్, అంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఇచ్చిన నెంబరు @YBI అనేది క్రియేట్ అవుతుంది మీకు. అంటే మీకు ఎవరైనా అమౌంట్ పంపించాలి అంటే మీ మొబైల్ నెంబర్ కొట్టి @YBI అని కొట్టి పంపిస్తారు. సో అందువల్ల మీకు ఇది ఇక్కడ అడుగుతుంది. సో మీరు కింద కంటిన్యూ చూసారా, ఇక్కడ మేక్ ష్యూర్ ద డిఫాల్ట్ అని ఉంది చూసారు, కింద ఉంది. అక్కడ చెక్ బాక్స్ మీద టిక్ మార్క్ ఇచ్చి కంటిన్యూ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. మీరు ఆ ఐడి క్రియేట్ కాగానే మీకు వన్స్ ఈ ఐడికి ఎవరైనా మీకు అమౌంట్ పంపించగలుగుతారు దీనివల్ల. సో మీరు కింద వన్స్ మీరు కంటిన్యూ అని క్లిక్ చేయగానే మీకు, అంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అడుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఈ విధంగా మీకు బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. మీకు ఏ బ్యాంక్ ఉంటే మీకు ఆ బ్యాంక్ ఇవ్వండి. సపోజ్ ఎస్బీఐ ఉంటే ఎస్బీఐ, ఏది ఉంటే అది, మీకు ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంకు. సపోజ్ ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని బ్యాంకులు ఇందులో ఉంటాయి. సో మీకు ఇష్టం వచ్చిన బ్యాంక్ క్లిక్ ఇవ్వగానే మీకు మొత్తం ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయ్యి, అంటే మీ నేము, మీ సేవింగ్స్ అకౌంట్ ఎవ్రీథింగ్ మీకు చూపిస్తుంది. సో ఇక్కడ సెట్ అప్ యూపీఐ అని చూడ, యూపీఐ పిన్ నెంబర్ మస్ట్ అండ్ షుడ్ కావాలి. ఎందుకంటే ఈ పిన్ నెంబర్ అనేది మీకు ఎప్పటికీ, అంటే ఏ పాస్వర్డ్ ఏ విత్డ్రా చేయాలన్నా, ఎవరికైనా పంపించాలన్నా ఈ పిన్ నెంబర్ అడుగుతుంది. సో మీకు బాగా గుర్తుండేదంటే 6 డిజిట్స్ అన్న 4 డిజిట్స్, అంటే మొబైల్ బట్టి 4 డిజిట్స్ అడుగుతుంది, లేక 6 డిజిట్స్ అడుగుతుంది. మీకు ఏది ఉంటే అది ఇవ్వండి. ఇక్కడ సెటప్ యూపీఐ పిన్ నెంబర్ క్లిక్ ఇచ్చి
జస్ట్ వన్స్ మీరు క్లిక్ ఇవ్వగానే అంటే మీకు ఇష్టం వచ్చిన పిన్ నెంబర్ అంటే 6 డిజిట్స్ 1 2 3 4 5 6 అలా ఇచ్చుకోండి. ఇక్కడ అంటే మీరు డైరెక్ట్గా క్లిక్ ఇవ్వగానే మీకు మీ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఇక్కడ చూసారా, మీ డెబిట్ కార్డ్ ఆర్ ఏటీఎం, మీ ఏటీఎం కార్డు ఉంది కదా, మీకు మీ ఏటీఎం కార్డు మీ ఏటీఎం కార్డ్ నెంబర్ ఉంటుంది, అదే అకౌంట్ నెంబర్ కాదు, ఏటీఎం కార్డు పైన ఒక నెంబర్ ఉంటుంది, 16 డిజిట్స్ ఉంటుంది. లాస్ట్ 6 నెంబర్లు ఎంటర్ చేసి కింద వ్యాలిడ్ అప్ టు అని చూడండి, మీ మంత్ ఏటీఎం కార్డులోనే ఉంటుంది, అది కూడా మీ ఆ నెంబర్ కిందే మీ వ్యాలిడ్ అప్ టు అని ఉంటుంది. అంటే మీ మంత్ మీ ఇయర్ ఇచ్చేయండి. ఒకవేళ మీకు వ్యాలిడ్ అప్ అంటే మీకు ఎండ్ లేదనుకోండి, మీ ఏటీఎం కార్డుకి వ్యాలిడ్ అంటే దానికి వ్యాలిడ్ లేదనుకోండి, సో వాటికి ఏమి ఇస్తా అంటే 0149 అనేది ఇచ్చేయండి. అంటే మంత్ 01, ఇయర్ వచ్చి 49 అలా ఇచ్చేస్తే మీకు సరిపోతుంది. ఒకవేళ మీకు సో మీ విధంగా మీ డీటెయిల్స్ వన్స్ మీరు అన్నీ ఎంటర్ చేసి ఓకే చేయగానే మీకు ఓటీపీ అనేది మీ మొబైల్కి వస్తుంది. ఈ ఓటీపీ అనేది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది ఇక్కడ. అంటే మీకు సెల్లోనే ఉంది కాబట్టి మీ నెంబరు ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది. కింద చూసారా సెట్ యూపీఐ పిన్ అనేది ఉంది ఇక్కడ. సో మీరు యూపీఐ అనే పిన్ మీరు ఇక్కడ చేసుకోవాలి. అంటే కొంతమందికి 4 డిజిట్స్ అడుగుతుంది, కొంతమందికి 6 డిజిట్స్ అడుగుతుంది. సో మీకు ఏది కావాలంటే అది చేసుకోండి. ఇక్కడ మీకు ఏది కావాలంటే అది సెట్ చేసుకొని ఓకే చేసుకోండి. అంటే మీకు బాగా గుర్తుండే నెంబర్ మాత్రం ఇవ్వండి, ఎందుకంటే ప్రతి విత్డ్రాల్కి ఇది అడుగుతుంది. వన్స్ మీ అంతా ఓకే కింద టిక్ మార్క్ ఎంటర్ చేయగానే మీకు అకౌంట్ క్రియేట్ అయిపోయింది. చూసారా, మీకు మీ అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ సక్సెస్ అయిపోయినారు. ఇప్పుడు మీకు ఏ విధంగా 150 రూపీస్ రావాలి. ఇక్కడ చూసారా 50% క్యాష్ బ్యాక్ ఉంది. అంటే ఈ ఆఫర్ ఉన్నప్పుడే మనం యూజ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ 50% క్యాష్ బ్యాక్ అనే ఆప్షన్ ఉంది. కింద చూడండి ట్రాన్స్ఫర్ మనీ, సెండ్ ఆర్ సెల్ఫ్ ఆర్ రిక్వెస్ట్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఎవరికైనా మీ వాళ్ళకి మీకు తెలిసిన వాళ్ళకి అంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఫోన్పే అనే యాప్ని యూజ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఈ సెండ్ అనే ఆప్షన్ మీరు మీద క్లిక్ ఇవ్వగానే మీకు అంటే 150 అంటే వాళ్ళకి 300 రూపాయలు పంపిస్తే మీకు మ్యాక్సిమం క్యాష్ బ్యాక్ 150 రూపీస్ వస్తుంది. అంటే మీరు 100 రూపాయలు పంపిస్తే 50 రూపాయలు మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. 300 పంపిస్తే సో ఇక్కడ మీరు 300 పంపిస్తున్నాను ఏ మాత్రం దిగులు పడనక్కర్లేదు. ఎందుకంటే మీకు ఎవరైనా ఫోన్పే యాప్ క్రియేట్ చేసుకోకపోతే మీరే మీ ఫ్రెండ్ అంటే మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మీరే అతనికి 300 పంపించండి. సో దానివల్ల మీకు 150 వస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే మీరు పంపించేస్తారు కదా, మీ ఫ్రెండ్ దానిలో వచ్చి మీకు పంపించుకోండి. సో జెల్ అయిపోతుంది. సో అతనికి 150 మీకు 150 ఫ్రీగా వచ్చేస్తుంది. సో అలా చేసుకోవడం వల్ల మీకు బెస్ట్ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ చూసారుగా ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ మీరు అవి ఇక్కడ మీకు ఎవ్రీథింగ్ డీటెయిల్స్ నేను హైడ్లో పెట్టుండాను. సో మీరు ఇప్పుడు ఆ విపిఎన్ నెంబర్ అనేది ఉంటుంది. చూడండి, మీరు సెండ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయగానే కింద మీరు సెండ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ కాంటాక్ట్స్ విపిఎస్ అని పైన చూసారు. ఆ విపిఎస్ కింద మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ది అకౌంట్ యాడ్ చేసుకోండి. అంటే అకౌంట్ ఏ విధంగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ దాంట్లో ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్ దాంట్లో ఒక అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసింది. ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ అమౌంట్ అంటే మీ దాంట్లో నుండి మీ అతని నెంబర్కి అతను ఏ నెంబర్ అయితే ఇచ్చున్నాడో ఆ నెంబర్ ఇచ్చి @YBL అనేది యాడ్ అంటే ఇక్కడ యాడ్ చేయగానే మీకు యాడ్ అయిపోతుంది. వాళ్ళ అకౌంట్ యాడ్ అయిపోతుంది. అంటే వాళ్ళ అకౌంట్ యాడ్ కాగానే వాళ్ళ నేమ్ కూడా వస్తుంది. దాన్ని కన్ఫర్మేషన్ చేసుకుని దానికి 300 రూపాయలు సెండ్ చేసేయండి. వన్స్ మీరు అలా సెండ్ చేసేయగానే కింద చూసారా యాడ్ అంటే వన్స్ మీరు వాళ్ళ బెనిఫిట్ నెంబర్ అన్నీ ఇచ్చేసి యాడ్ చేసుకోవాలి. వన్స్ మీరు యాడ్ చేసుకోగానే ఆ నెంబర్కి మీరు పంపించేస్తారు. మీరు ఎవరికి పంపించాలంటే వాళ్ళకి పంపించేస్తారు. అంతా వన్స్ చూసారా 300 రూపాయలు పంపించగానే ఇక్కడ ట్రాన్సాక్షన్ పెండింగ్ అని వచ్చింది. సో ఆ ట్రాన్సాక్షన్ వన్స్ కంప్లీట్ అవ్వగానే మీకు ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. చూసారు ఇక్కడ ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అనే ఆప్షన్ మీకు కనిపించింది. వన్స్ ఇలా ట్రాన్సాక్షన్ సక్సెస్ అయినప్పుడు మాత్రం మీకు 150 రూపీస్ మీకు బ్యాక్ వస్తుంది. మీకు ఎవ్రీథింగ్ మీకు మెసేజెస్ వచ్చేస్తాయి. ప్రతి డీటెయిల్ గురించి మీకు ఎవ్రీథింగ్ మీకు మెసేజ్ వస్తాయి. సో ఇక్కడ చూసారుగా ఇక్కడ చూడండి ఇక్కడ వాలెట్ అనే ఆప్షన్లో 150 రూపీస్ ఉంది నాకు. అంటే 150 రూపీస్ నాకు క్రెడిట్ అయిపోయినట్టే. సో ఈ 150 రూపీస్ నేను నా బ్యాంక్ అకౌంట్లోకి ఏ విధంగా నేను వేసుకోవాలి చూడండి. ఇక్కడ 150 రూపీస్ ఇక్కడ నేను విత్డ్రా మీద వాలెట్ మీద క్లిక్ ఇవ్వగానే నాకు విత్డ్రా టాప్అప్ అనే 2 ఆప్షన్లు కనిపించాయి. విత్డ్రా కావాలంటే ఇక్కడ నాకు చూసారా ఈ వ్యాలెట్ నుండి కిందకి దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ అంటే దాన్ని ప్రెస్ చేసి కిందకి లాగుతాను. వన్స్ అలా లాగానే నా 150 రూపీస్ నా బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేస్తాయి. లేకపోతే నేను టాప్అప్ అంటే పక్కన టాప్అప్ మీద క్లిక్ ఇచ్చుకొని నేను ఏ మొబైల్ నెంబర్ కన్నా రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఇందులో ఆప్షన్స్. సో ఇందులో ఏం మ్యాటర్ లేదు. ఈజీగా మీరు అమౌంట్ సెండ్ చేయడం రిసీవ్ చేయడం పెద్ద కష్టంగా జస్ట్ రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుంది. రిజిస్టర్ చేసుకొని ఎవ్రీథింగ్ చేసుకొని మీరు అమౌంట్ ఎవరికైనా పంపించాలంటే సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వగానే ఎవరికి పంపించాలో వాళ్ళ డీటెయిల్స్ అడుగుతుంది. సో మీరు వన్స్ వాళ్ళ డీటెయిల్స్ అంటే వాళ్ళ డీటెయిల్స్ అంటే ఏం లేదు, వాళ్ళ మొబైల్ నెంబర్ @YBL
అనేది ఎంటర్ చేస్తే వాళ్ళ నేమ్ కనిపిస్తుంది, వాళ్ళ నేమ్కి పంపించే 300 రూపాయలు పంపించేస్తే సరిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా చేయడం వల్ల మీకు ఇన్స్టెంట్గా 150 రూపీస్ మీ అకౌంట్లోకి వచ్చేస్తాయి. అంటే జస్ట్ 2 నిమిషాల పనికి 150 రూపాయల వరకు వచ్చేస్తుంది. అంటే మీరు అంటే కొంతమందికి ఏంటంటే 24 అవర్స్ టైం తీసుకుంటుంది, కొంతమందికి మాత్రం అంటే మ్యాక్సిమం 24 అవర్స్ కన్నా మీకు 150 రూపీస్ వస్తుంది. ఈ 150 రూపీస్ మీ అకౌంట్లోనే వేసుకోండి, లేకపోతే టాప్అప్ అంటే రీఛార్జ్లోనే ఏమైనా చేసుకోండి. ఇంకా చాలా సంపాదించాలి అనుకునేవారు మాత్రం మీ రిఫరల్ లింక్తో మీ ఫ్రెండ్స్ అందరినీ జాయిన్ చేస్తే ఈచ్ ప్లేయర్కు అంటే ఈచ్ రెఫరల్కు 50 రూపీస్ వరకు వస్తుంది. అంటే ఇందులో రిఫరల్ బోనస్ ద్వారా అంటే డైరెక్ట్గా రిఫరల్ బోనస్ని కూడా మీ అకౌంట్లోకి వేసుకునేయచ్చు. అంటే ఏమన్నా రిఫర్ చేసి అంటే ఇప్పుడు మీది 2-3 అకౌంట్లు ఉంటే వేరే వాళ్ళ మొబైల్లో వేసన్నా అంటే దాంట్లో 150 అలా మీరే అంటే మీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ లేకపోతే మీరే మీ ఫ్రెండ్స్వి మీ బంధువులు ఎవరన్నా చేసుకొని ఆ 150 కూడా మీ దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం మీ అకౌంట్లోకి వేసుకోండి. సో అలా సో ఈ యాప్ వలన వాళ్ళకి ఏంటి లాభం అంటే యాప్ చేసిన వాళ్ళకి ఏంటి లాభం అనేది చాలామందికి డౌట్. సో నేను చెప్పిన ఈ ఆఫర్స్ అన్నీ ఈ రోజుటివి. అంటే ఈ ఆఫర్ ఇంకో నెల వరకే ఉండొచ్చు, లేకపోవచ్చు, అంటే తర్వాత కూడా చేంజ్ చేసేవచ్చు. సో ఎగ్జాంపుల్ పేటీఎమే తీసుకోండి, మొదట్లో 100 రూపీస్ ఫ్రీగా ఇచ్చాడు, బ్యాంక్ ట్రాన్స్ఫర్కు కమిషన్ ఏమీ లేదు, ఫ్రీగానే ఇచ్చాడు. బట్ ఇప్పుడు వన్స్ అతను పాపులర్ అయిపోయాక 5,000 రూపాయలకి 80 రూపాయల వరకు కమిషన్ పెట్టాడు. అంటే మనం బ్యాంక్ అకౌంట్ వేసుకుంటే మనకు కమిషన్ దొబ్బేస్తుంది. సో దానివల్ల వాడికి నెలకు ఇంచుమించుగా 100 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చేస్తుంది. సో ఈ యాప్ కూడా అంటే ఈ యాప్ కూడా వన్స్ బాగా పాపులర్ అయ్యాక ఎవ్రీ ట్రాన్సాక్షన్కు సమ్ ఛార్జెస్ వసూలు చేస్తాడు. సో ఆ ఛార్జెస్తో వాడు భయంకరంగా సంపాదిస్తాడు. సో మనం అంటే పాపులర్ కాకముందే సో మనం ఫ్రీగా ఉన్నప్పుడే ఈ యాప్ను మనం వాడుకునేయాలి. సో ఈ యాప్ గురించి అంటే బాగా ఇది గవర్నమెంట్ అథారిటీ పొందింది ఈ యాప్. సో అంటే నరేంద్ర మోడీ గారు ఈ యాప్ గురించి చెప్పడం కూడా జరిగింది. సో ఏం భయం లేకుండా ఈ యాప్ని మనం యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ కానీ అంటే చిన్న డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.